అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్ ఛానల్ వీక్లీ రౌండప్. దేశంలోనే తొలి హైపర్ లూప్ రైలు చెన్నై సమీపంలో ఐఐటి మద్రాస్, భారతీయ రైల్వే శాఖ కలిసి నిర్మించిన 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయింది. భారత్ని కాదని చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న నేపాల్, చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా నేపాల్లో భారీ రహదారుల నిర్మాణానికి సంబంధించి కీలక ఒప్పందంపై బుధవారం ఇరు దేశాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందం వల్ల నేపాల్లో ప్రాజెక్టులు నిధులు సమకూర్చడానికి చైనాకు మార్గం సుగమం అవుతుంది. భారత్ మయన్మార్ సంబంధాలు. భారత్ యాక్ట్ ఈస్ట్, సైబర్హుడ్ ఫస్ట్ విధానాలకు అనుగుణంగా మానవతా సాయంలో భాగంగా మయన్మార్కు 2200 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపించింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం. డిసెంబర్ 9న ప్రతి సంవత్సరం అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ తల్లి చిత్రాన్ని విడుదల చేసింది. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం. 2035 నాటికల్లా భారతదేశం సొంత స్పేస్ స్టేషన్ భారత్ స్పేస్ స్టేషన్ను నిర్మించనుందని, దీనికోసం ఇస్రో ప్రణాళికలు రూపొందించిందని బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్లో జరిగిన కన్నడ సాంకేతిక సదస్సులో ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర సైన్స్ అండ్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లును ఆమోదం తెలిపింది. ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్గా దమ్మరాజు గుకేష్. సింగపూర్లో జరిగిన ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్గా నిలిచిన దమ్మరాజు గుకేష్ అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు విశ్వనాథ్ ఆనంద్ 5 సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్లో విజేతగా నిలవగా ఈ ఘనత సాధించిన రెండో భారత్ ప్లేయర్గా దమ్మరాజు గుకేష్ నిలిచాడు. నేపాల్ సైన్యాధిపతికి భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదా. నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్కు భారత్ సైన్యంలో గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం. పక్షపాత వైఖరితో సభను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అత్యంత శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్. 2024 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 6వసారి చోటు దక్కించుకున్నారు. వికసిత్ భారత్. 2047 లక్షల సాధనకు 11 సంకల్పాలు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్, వికసిత్ భారత్ను సాధ్యం చేయడానికి ప్రధాని మోదీ 11 సంకల్పాలను ప్రకటించారు. తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ మృతి. ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ డిసెంబర్ 15న మరణించారు. జల్వాహక్ పథకం. అంతర్గత జలమార్గంలో సరుకు రవాణా ప్రోత్సాహానికి జల్వాహక్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అదేవిధంగా ఈ పథకం కింద 3 కార్గో నౌకలను కేంద్ర పోర్టులను షిప్పింగ్ మంత్రి సర్వానంద సోనోవాల్ ప్రారంభించారు. భారత్ను తొలిసారిగా పర్యటించిన శ్రీలంక అధ్యక్షుడు అనూర్ కుమార దిశనాయకే. అనూర్ కుమార దిశనాయకే శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డిసెంబర్ 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఆయన అధ్యక్షుడి హోదాలో చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. లోక్సభలో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ 2 బిల్లుల్లో మొదటిది లోక్సభ, అసెంబ్లీల కాలపరిమితులను సవరించే రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, రెండవది ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలకు సంబంధించినది.